యువ వికాసం కార్యక్రమంలో గ్రూప్ 4 అభ్యర్థులకు 8048 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తాం ముఖ్యమంత్రి వెల్లడి. ఏఐటియుసి మాజీ అధ్యక్షులు వై గట్టయ్యను కలిసిన సింగరేణి సిఐడి ఎండి బలరాం. గత పాలకులు అప్పులతో అప్పగించిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాలను ఎదుర్కొంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతూ విజయం దిశగా పయనిస్తుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. థియేటర్ల సందడి చేస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 రాజేష్ థియేటర్లో పుష్ప 2 మానియాలో అభిమానులు. డిసెంబర్ 1న జరిగిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేసిన మాలలకు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల సంఘం నాయకులు. కరాటేలో విశ్వభారతి విద్యార్థులకు బంగారు పతకాలు. నేషనల్ లెవెల్ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించిన ఎన్టీపీసీ విద్యార్థులు.